పెను తుఫానులు లాంటివి ఎన్నో శోధనలు వచ్చిన దేవునితో స్నేహాన్ని ఏర్పరచుకొని ఆ అనుబంధం కోల్పోవటం కంటే చావే నయం. దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి వదిలేసి దేవుని సహవాసాన్ని దేవునితో సహజీవనాన్ని వదిలేసి బతకడం కంటే దేవుడు నా ప్రాణం తీసుకున్నదే నయం. దేవా, నువ్వు ఇవ్వకపో, చెయ్యకపో, కానీ నాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు నువ్వు చాలు, దయచేసి నువ్వు నాకు దూరం కావద్దు అన్న మెట్టుంది చూశారు, అది గొప్పది. అర్థమైందా? ఆ స్థాయిలో వెళ్ళి దేవుని టచ్ చేయాలి. ఎంతమందికి అర్థమైందో ఏమో నాకు తెలీదు, అర్థమైతే మాత్రం ధన్యులే. అర్థమైందా? నువ్వు ఇవ్వకపో, మేలు చెయ్యకపో, కానీ నాకు ఒక్కటి మాత్రం చెయ్యండి అంటే దయచేసి నువ్వు నాకు దూరం కావద్దు. మేలు చెయ్యకపో, శ్రమలకు అప్పగిస్తావో, శ్రమల్లో ముంచి తేలుస్తావో, నీకు మనసుకు వచ్చినట్టు చెయ్యి, కానీ ఒక్కటి మాత్రం నాకు ఎడం చేయొద్దు, నీ సన్నిధి నాకు దూరం చేయొద్దు. అది నాకు మరణము కంటే బాధ కలిగించిందయ్యా. అది ఒక భక్తుని హృదయ ఘోష. దేవుణ్ణి ప్రేమించిన వానికి, దేవుని సహవాసం విలువ తెలిసిన వాని గుండె కొట్టుకునే మాట ఇదే. ఈ టైపులో ఒక వ్యక్తి దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకుంటే, ఈ విధంగా ఒక వ్యక్తి దేవునికి కనెక్ట్ అయిపోతే 20 సంవత్సరాలు 30 ఏళ్ళే కాదు, టోటల్ లైఫ్ మొత్తం కూడా వాడిని చెడగొట్టలేరు ఎవరు. ఇది సూత్రం. కానీ ఎంతమంది అలా దేవుని కనెక్ట్ అయ్యారు? ఎంతమంది నిజంగా దేవుల్లో ఉన్న ఆ మాధుర్యాన్ని గుర్తెరిగారు? దేవా, నువ్వు ఇవ్వకపో, నువ్వు మాత్రం నాకు దూరం కావద్దు. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా నేను బతకగలను, కానీ మళ్ళీ చెప్తున్నా, ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా నేను బతకగలను, కానీ నీ సన్నిధి నాకు దూరం అయిందంటే, నీ సహవాసం నాకు దూరం అయిందంటే అది మరణం కంటే చేదు. నాకొద్దు ఆ పరిస్థితి. నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి. ఈ అనుబంధాన్ని చూపించేదే దేవుడు నాకు ఇచ్చిన పాటలన్నిట్లో ఇదే ఉంటుంది. కొద్దిగా మీరు పరిశీలిస్తే